హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచులు. హ్యాపీ భోగి అండి అందరికీ. మేము భోగి రోజు నువ్వు రొట్టెలు చేసుకుంటాము, అలాగే నువ్వు పచ్చడి చేసుకుంటాము. మీరేం చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు 2 పచ్చడి రెసిపీస్ చూపిస్తున్నాను. ఒకటి మా అత్తయ్య వాళ్ళు చేస్తారు, ఒకటి మా మమ్మీ వాళ్ళు చేస్తారు. ముందుగా నేను ఇక్కడ చింతకాయలు ఉడికిస్తున్నానండి. అలాగే ఇంకోసారి వాటర్లో వంకాయలు ఇంకా పచ్చిమిర్చి బాయిల్ చేసుకుంటున్నాను. అవి బాయిల్ అయిన తర్వాత నేను పచ్చడి కోసం పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. ఇప్పుడు వంకాయలు బాగా ఉడికాయండి. అందులో నుంచి పచ్చిమిర్చి సపరేట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. దానికోసం మిక్సీలో మిరపకాయలు అలాగే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి. అందులో ఇది మమ్మీ వాళ్ళ సైడ్ చేస్తారండి. బెల్లము, కొద్దిగా చింతపండు, నానబెట్టిన చింతపండు, ఉప్పు, అలాగే ఒక 4-5 స్పూన్స్ నువ్వుల పొడి వేసుకోవాలండి. మీరు ఈరోజు ఏం చేసుకుంటారు, మీ సైడ్ ఏం చేసుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి. నువ్వుల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్సీకి పట్టేసుకోవాలి. అది మిక్సీకి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికిన వంకాయలు ఉన్నాయి కదా, దాంట్లోకి ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు ఏమన్నా సాల్ట్ కానీ ఏమన్నా పడుతుంది అంటే వేసుకోవచ్చు, లేదా కారం అయింది అంటే కొద్దిగా నువ్వుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చింతకాయ పులుసు తీస్తున్నానండి. చింతకాయలో నుంచి బాగా బాయిల్ అయినాయి కదా, పులుసు సపరేట్ చేసుకోవాలి. అలాగే పులుసు కొంచెం చిక్కగానే ఉండాలండి, వాటరీగా ఉండొద్దు. పచ్చడి కోసం కదా, మళ్ళీ పచ్చడి లూజ్ అయిపోతుంది. చింతకాయ పులుసు నేనైతే ఈ విధంగా తీస్తున్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని వేయించిన పచ్చిమిర్చి, అందులో ఒక 5-6 స్పూన్స్ నువ్వు పొడి, కొద్దిగా చింతపులుసు యాడ్ చేసుకోవాలండి. మన కారం తగ్గట్టు చింతపులుసు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. నేనైతే దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. పులుపు అయితే సరిపోయింది. మీకు ఇంకేమైనా కారం అనిపించినా పుల్లగా అనిపించినా ఇంకొంచెం నువ్వుల పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి తాలింపు పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను, అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు నువ్వు రొట్టెలు చూసేద్దాము. నేనైతే బియ్యం పిండి నువ్వు రొట్టెలు చేశాను, అలాగే సద్దపిండివి కూడా చేశానండి. అవి కొన్ని ఇవి కొన్ని. దీనికోసం అయితే బాగా మరిగిన వాటర్ పోసుకోవాలి పిండిలో. చూస్తున్నారు కదా, ఈ విధంగా తడుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకోకూడదండి, మళ్ళీ మెత్తగా అయిపోతుంది పిండి. చూస్తూ పోసుకోవాలి. అలాగే కొద్దిగా సద్దపిండి రొట్టెలు అన్నాను కదా, సద్దపిండి దాంట్లో కూడా వాటర్ పోస్తున్నాను. సద్దపిండికి ఎక్కువ వాటర్ పట్టదు. ఈ విధంగా పిండి తడుపుకోవాలండి. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ తడుపుకోవాలి. అంత మెత్తగా కూడా ఉండకూడదు, మీడియంగా మనం చపాతీ పిండి ఎలా ఉంటుంది అంతే ఉండాలి. మళ్ళీ మెత్తగా అయిపోతే రొట్టె చేసుకోవడానికి ఉండదు. ఈ విధంగా రొట్టెలు కొంచెం ముద్ద తీసుకొని నేను నువ్వుల్లో అద్దుతున్నాను. మనకు రొట్టె పైకి ఏ సైడ్ వస్తుందో ఆ సైడ్ అద్దుకోవాలండి. నువ్వులు కొద్ది పొడిపిండి వేసుకొని రొట్టె చేసుకోవాలి. మెల్లిగా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ ఫస్ట్ అనుకోవాలండి. నువ్వులు ఉన్నాయి కదా, మళ్ళీ విడిపోతాయి అవి. ఆ తర్వాత మనం నార్మల్గా రొట్టె ఏ విధంగా చేసుకుంటామో అలానే చేసుకోవాలి. ఈ రొట్టెలు అయితే చాలా బాగుంటాయండి టేస్ట్. అలాగే ఈ మంత్లోనే చేస్తాము, మళ్ళీ చేయరు నువ్వుల రొట్టెలు. పెనం బాగా వేడెక్కిన తర్వాత పెనం మీద వేసుకోవాలండి రొట్టె కింది సైడ్ బాగా కాలిన తర్వాతనే మనం వాటర్ అద్దాలండి, అప్పటి వరకు వాటర్ అద్దొద్దు. ఇప్పుడు సద్దపిండి రొట్టె చేస్తున్నాను నేను. దీన్ని కూడా సేమ్ అదే రిపీట్ చేయాలండి. నువ్వుల్లో అద్ది తీసుకోవాలి. మీ సైడ్ ఇలా చేస్తారా రొట్టెలు అనేది నాకు చెప్పండి. సేమ్ దానిలాగానే దీన్ని కూడా రొట్టె చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో ముంచి మనం రొట్టెపై ఉన్న పొడినంతా ఇలా తీసేసేయాలండి. వాటర్ అద్దాలి రొట్టెకి. తర్వాత టర్న్ చేసుకోవాలి. బియ్యం పిండి రొట్టె త్వరగా అయిపోతుందండి, కాలడానికి కూడా చాలా టైం ఏం పట్టదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది రొట్టె. అలాగే ఇప్పుడు సద్దపిండి రొట్టె చూసేద్దాము. సేమ్ ఇదే ప్రాసెస్లో రిపీట్ చేసుకుంటే సద్దపిండి రొట్టె కూడా రెడీ అండి. వేడి రొట్టె ఈ పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి
కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.